హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నాను. దానికోసం గోంగూర తీసుకున్నాను, ఒక 3 గుప్పిళ్ళు. తర్వాత అది రెడ్ కలర్ది తీసుకోండి, బాగుంటుంది. తెల్లదైతే పులుపు ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు 2 మిక్స్ ఉన్నాయి పోపు కోసము. కొన్ని మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఎల్లిగడ్డలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను, పోపులో కూడా వేస్తాను. తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కూడా వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి అంతే. తర్వాత ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకున్నాను. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నాను. ఎల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తురిమి వేసుకుంటున్నాను నేను, లేదంటే చిట్టుతాయి మొహం మీదకి, అందుకనే నేనైతే వేసుకుంటున్నాను అట్లనే. తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, గోంగూర అయితే వేస్తున్నాను. అది ఫస్ట్ అయితే కలపడానికి రాదు కాబట్టి కొంచెం మూత పెట్టేసి తానే ఉమ్మగిలుతుంది. కొంచెం ఉమ్మగిలిన తర్వాత అయితే కలుపుకోవడానికి వస్తుంది కదా, ఇప్పుడైతే కలుపుకున్నాను. మంచి వాటర్ పోయేంత వరకు ఉమ్మగిలించుకోవాలి. ఏమో కొందరు పల్లీలు, నువ్వులు అన్నీ వేస్తారు, కానీ నాకైతే నచ్చదు. ఎందుకంటే న్యాచురల్ గోంగూర ఫ్లేవర్ రాదని నాకు నచ్చదు. తర్వాత మొత్తం వాటర్ మొత్తం పోయిన తర్వాత చల్లారనిచ్చుకోవాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కూడా మరీ ఎక్కువగా తిప్పేయద్దు, నార్మల్గా తిప్పితే చాలు. ఎందుకంటే మరీ పేస్ట్ లాగా అయితే కూడా బాగోదు. దాంట్లో సాల్ట్ మంచిగా పడుతుంది, పులుపు ఉంటుంది కదా. కొందరు చింతపండు కూడా వేస్తారంట, కానీ నాకైతే నచ్చదు. తర్వాత కొంచెం పసుపు, మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుంది. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర నేను దాంట్లోనే వేసినాను. తర్వాత ఇలా అయితే పట్టుకున్నాను నేను మిక్సీ. ఎండుమిర్చి వేసినాను. తర్వాత కొంచెం ఇంగువ వేసినాను, అది మీ ఆప్షన్. తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకున్నాను. అంతే, కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. మరి ఎక్కువ మాడొద్దు ఎల్లిపాయ కూడా. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ఆయిల్లో వేసేసుకుంటే అంతే. నాకైతే ఉప్పు సరిపోయింది. మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. మా దగ్గర స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువనే వేసినాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.